వద్దులే, ఇవాళ మా అమ్మ తొందరగా రమ్మంది ఇంటికి. అయితే ఆట మానేసి మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. వద్దులే, నేను 2 సైకిల్లో వెళ్తాను. చాలా రావాలంటాం. అది నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి? నేనెవరన్నా? ఇంకోసారి ఛాయ్ సైకిల్ మీద తీసుకెళ్ళు, అప్పుడు తెలుస్తుంది. ఏంటా ఛాయ్ నీ ఒక్కడికే ఫ్రెండ్ లా మాట్లాడుతున్నావు? అవునా, ఛాయ్ ఒక్కడికే ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, నీకు ఛాయ్తో ఫ్రెండ్షిప్ ఏంటన్నా? ఏంద్రా ఏంటి? ఏంటి నన్ను తడాడుగా పిలిపించారు ఇక్కడికి? ఊరు నుండి ఈయన గారు మేనల్లుడు వచ్చాడు. అలాగా? వాడు ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం చెప్పడానికి నన్ను ఇక్కడ పిలిపించారా? అయితే ఏంటంట? వాడు నిన్న ఒక అమ్మాయితో మాట్లాడాడంట. అయితే ఏంటంట? అక్కడికి నీ మరదలు కొడుకు వచ్చాడు. అయితే ఏమిటంట? ఏమిటంట? ఏమిటి నా కర్మ. అయితే ఏమిటంట? ఏంటంట కదయ్యా, ఆ అమ్మాయితో నువ్వెందుకు మాట్లాడావని నీ మరదల కొడుకు ఈయన గారు మేళల్ని చితకబాది కట్టమంచి కిందకు తోశాడు. అయితే ఏంటంట? ఏంటంట ఏమిటయ్యా? ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నీ మరదల కొడుకు ఇలాంటి వెధోపం చేశాడంటే వాడిని అక్కడికక్కడే ముక్కలుగా నరికి పోగులు పెట్టేస్తానని చెప్పడానికి పిలిపించాను. ఓ సింతేనా? మీరు ఏమనుకోనంటే నాదో చిన్న సలహా. ఏంటంట? ఏంటంట కాదు, అనవసరంగా మా మరదల కొడుకుని ముక్కలుగా నరికి పోగులు పెట్టి మీరు జైలుకి వెళ్లే కన్నా నీ చెల్లెలు కొడుకుని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తే పోలా? ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిపించడం? నా బుద్ధి గడ్డ తిని. అయితే ఏంటంట? ఏమీ లేదు, నా శార్థం నా పిండాకుడు. జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను పిలిపించను. ఒకవేళ పిలిపించాల్సి వస్తే నా కాలి చెప్పుతో నన్ను నేను కొట్టుకుంటాను. అయితే ఏంటంట? అవునులే, నా కాలి చెప్పుతో నన్ను కొట్టుకుంటే నీకేంటంట? ఇప్పటికైనా అర్థమైందా? సరే వస్తా. వద్దు బాబు వద్దు, జిడ్డు గంగాధరం, మళ్ళీ ఇక్కడికి రావద్దు. నీకు నమస్కారం. ఏమేవ్, ఎక్కడే వాడు? వాడెక్కడా? ఏమిటా కేకలు? కేకలు కాదే, ఆ వెధవ ఎక్కడా? ఎవరండి? వాడే నీ చెల్లెలు కొడుకు కిట్టుగాడు. ఏ మళ్ళీ ఏమైనా అల్లరి చేశాడా? అల్లరి చేశాడంటావేంటే, పెద్ద దాదాగిరి చేసి వచ్చాడు.
ఏమిటండి మీరు అనేది? అవునే, మన సర్పంచ్ శివయ్య మేనలుండి చావు చేత కొట్టాడు. అయ్యో, అసలే ఆ శివయ్య సర్పం లాంటి వాడు. పోయి వీడు వాడుతూ పెట్టుకున్నాడు ఏమిటండి? భగవంతుడా, ఇప్పుడు ఎలాగండి? భగవంతురాలు ఏడుస్తూ కూర్చుంటే వాడు దారిలోకి రాడే. పని పాట లేకుండా తిన్న తరక్క ఒళ్ళు కొవ్వెక్కి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. వాడు చేసే పిల్లలకు సమాధానం చెప్పుకోలేక నేను వస్తున్నాను. సరే, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నేను వాడికి బుద్ధి చెప్తాను. బుద్ధి చెప్పడం ఏంటే, శుద్ధి చేయాలి, దేహ శుద్ధి చేయాలి. అబ్బా, ప్రతిదానికి మీకు ఆవేశమే. రండి, భోంచేదురు రాని. సరే పద. ఏంటి ఇవాళ స్కూల్కి రాలేదు? ఎవరిని ఏమన్నా అన్నారా? నన్ను ఎవరన్నా ఏదైనా నేను ఊరుకుంటానండి. మరైతే కోపం దేనికి? నాకెందుకు కోపం? మరి పలకరిస్తే మాట్లాడవే. నేను మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? వాడున్నాడు కానీ నీతో మాట్లాడడానికి. ఎవరు? ఇంకోడు వాడే, ఆ రంజిత్. ఓ, అందుకే ఈ కోపం. సరే సరే, బడికి వెళ్దాం పద. నేను రాను, నువ్వు పో. ఏ, ఎందుకని? నువ్వు వాడితో మాట్లాడుతున్నావుగా. తప్పే ఉంది. అతన్ని ఇలాగో ఫ్రెండ్. అది ఎట్లా కుదురుతుంది? ఏ, ఎందుకు కుదరదు? మరైతే నువ్వు వాడి సైకిల్ మీద వెళ్ళొచ్చండి. ఏ, ఎందుకు వెళ్ళకూడదు? అసలు ఆ అబ్బాయి ఎవరో ఏంటో నీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పు చూద్దాం. వాడు మన సర్పంచ్ శివయ్య గారికి ముద్దుల మ్యాన్ అవుతాడు. అయితే ఎందుకు కోపం? సర్పంచ్ లాగే బ్యాడ్ బాయ్. అలాగని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పేదండి, నాకు తెలీదా? నీకన్ని బాగానే తెలుసు కానీ నేను చెప్పేది విను. శివయ్య బ్యాడ్ అయితే రంజిత్ కూడా బ్యాడ్ అవ్వాలని ఏముంది? అంచేత అతను మన ఫ్రెండే. మరి నేను నీకేమవుతాను? నువ్వు మామూలు ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్వి. ఏం బాబు, లక్ష్మి అక్కడ కనిపించట్లేదు. ఇవి ఏమన్నా చూసావా? ఇటు బడి బాబు చూశాను బాబు. జడ్జి గారి వెళ్ళిందేమో చూడు. అలాగా? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇల్లంతా గందరగోళం చేసి సాయంగానే భయపెడుతుంటే తరదామని వెళ్ళానమ్మా. ఆ తిరిగిబడి పాలంతా నా మొఖాన్ని సిమరించిందమ్మా. అదెక్కడి నుంచి వచ్చిందే ఏమో తెలీదమ్మా. సాయం గోరిని తరుగు వస్తుందమ్మా.
డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎవరది? నువ్వురా మోహన కృష్ణ, ఏమైంది? వాట్లేదు గిట్లేదు. జడ్జి గారింటికి మీరు వెంటనే రావాలి, చాలా ఎమర్జెన్సీ కేసు. రాను. డాక్టర్ అలా నేను అంటానని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను రాకపోతే నీ కోతి మొక్కతోటి. డాక్టర్ గారు సారీ నీ రామదండతో నా మీద దండెత్తుతావు కదా, పద గో. ఏంటమ్మా రక్తం అలా కాడుతుంటే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా అలా కూర్చున్నారు? సింప్లీ యువర్ సిట్టింగ్. రక్తం చూడగానే అసలు నాకు కాలు చేతులు ఆడనే లేదండి. మీకు చేతులు ఆడేయో లేదో కానీ ఈ గిట్టుగాడు నా కాళ్ళు చేతులు బంధించి తీసుకొచ్చేసినంత పని చేశాడు. ఈ టైట్ మీ ఈడిగా తర్వాత మాట్లాడుతుంది కానీ ముందు కట్టుబట్టు. కడతాం లేవా? కట్టకపోతే నువ్వు ఊరుకుంటావా? వెళ్ళి నీళ్లు పట్ల. బ్రింగ్ వాటర్. అసలు ఇంతలా దెబ్బలా తెలియదమ్మా. కోతిని బెదిరిద్దాం కదా అని ఆయన రివాల్వర్తో పైకి పెంచారు. అది కరెక్ట్ పైన లైట్ తగిలి ఆయన తల మీద పడిందండి. అయితే వెంటనే ముందేసి కట్టాల్సిందే. మీ చిలి పనులతో పాటు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటారు అన్నమాట. మరి రామోదనండి అనుకున్నాను మరి. నిజమే మరి. ఆయనకి ఏదో ఇచ్చాను, నీకు కూడా ఇవ్వాలా? ఐ డోంట్ గివ్ మై హ్యాండ్ టు యానిమల్. ఇవ్వరా? సరే చాలా థ్యాంక్స్. వస్తానమ్మా. తప్పు బాబు, డాక్టర్ గారితో ఆటలాడొచ్చా? పెద్దాళ్ళని అల్లారి పెట్టకూడదు. సారీ డాక్టర్ గారు.